ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ధోనీ కెరీర్ చివరి దశలో ఉండడంతో అతడికి బదులుగా ఇండియన్ వికెట్ కీపర్, బ్యాటర్ కోసం ఇన్నాళ్లు వెతికింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను ట్రేడ్ చేసుకుంది. దీంతో అతడిని కెప్టెన్ గా నియమిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ క్లారిటీ ఇచ్చింది. తమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే అని ప్రకటించింది. దీంతో సంజు కేవలం ప్లేయర్ గానే సీఎస్కే తరపున అరంగేట్రం చేయనున్నాడు. మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ మతీషా పథిరానం, రాహుల్ త్రిపాఠి, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటిని విడుదల చేసింది. దీంతో రెండో అత్యధిక పర్స్లో ఐపీఎల్ వేలానికి వెళ్లనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో ప్రస్తుతం 43.4 కోట్లున్నాయి. సంజు శాంసన్ ను 18 కోట్లకు సీఎస్కే ట్రేడ్ చేసింది. అయితే గత సీజన్లో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ధోనీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక వచ్చే సీజన్లో శాంసన్ కెప్టెన్ అవుతాడనే ప్రచారం జరిగినా దాన్ని సీఎస్కే తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నింటినీ కొట్టిపారేస్తూ రుతురాజ్ గైక్వాడే సీఎస్కే కెప్టెన్ అని చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో సంజు శాంసన్ కెప్టెన్ కాదని అధికారికంగా ప్రకటించినట్లయింది. అంతేకాదు సంజును వికెట్ కీపర్ గాను ఉపయోగించుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేనట్లే తెలుస్తోంది. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఉండగా కీపింగ్ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంచైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ సత్యమే. కాబట్టి సంజు సీఎస్కేలో ఓ సాధారణ క్రికెటర్ గా మాత్రమే ఉంటాడు. అయితే టాప్ ఆర్డర్ లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్ కెప్టెన్సీ నియమితుడైనా ఆశ్చర్యం లేదు. కాగా గత 4 సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజు 2022లో జట్టును ఫైనల్స్ కు చేర్చాడు. ఇదిలా ఉంటే 2024 సీజన్లో ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ గా ఇంతవరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా మళ్లీ ధోనీనే జట్టును ముందుకు నడిపించాడు. అయితే ఈసారి సీఎస్కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. 14 కేవలం 4 గెలిచి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి 10వ స్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్ 2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్కే వేలంలో మెరికల్ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది.